మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హాయ్ బ్రో, మీరు ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం బొక్క. విద్యార్థి సరిగ్గా రావట్లేదు. ఫస్ట్ ఇయర్ Okay. సమయం వేసారు. సెకండ్ ఇయర్ కూడా సమయం అయిపోయింది. ఫస్ట్ పడలేదు. ఇంకా పర్లేదా? జాబ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఫ్యూచర్ జాబ్స్ ప్లేస్మెంట్స్ ఏమైనా వస్తున్నాయి వీళ్ళ దగ్గర? తక్కువ, అసలు ఏం రావట్లేదు. అసలు ఏం రావట్లేదా? ఓకే, ఉన్నప్పుడు ఐటీ సెక్టర్ బాగుంది, ఇప్పుడు ఏం బాగాలేదు ఐటీ సెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావాలని అనుకుంటున్నారు? టీడీపీ రావాలనుకుంటున్నాం. టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే స్టూడెంట్స్ కొంచెం చంద్రబాబు గారు మనకి ఎంతో చేశారు. ఓకే, ఐటీ సెక్టర్ గానీ. ఓకే, టీడీపీ రావాలనుకుంటున్నాం. టీడీపీ రావాలనుకుంటున్నారు. మద్యం అన్నారు బ్రో, నిషేధం అన్నారు. మద్య నిషేధం ఏం చేయలేదు. సరే, మద్యం అయినా మంచిది అమ్ముతున్నారా, కల్తీది అమ్ముతున్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ తప్ప ఏమీ లేదు. కరెక్ట్ అయిన బ్రాండ్ లేదు. తాగే వాళ్ళకన్నా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా బ్రో. ఈరోజు పొద్దున మా ఫ్రెండ్ ఒకటి యాక్సిడెంట్ అయ్యింది. అదంతా ఏముంటాయి కానీ మద్యం అయితే కల్తీది బ్రో. మద్యం ఒకటి అసలు ఇప్పటికి మళ్ళీ అసలు మెయిన్ సరికి తీసేసి జగన్ అన్న కొత్త బ్రాండ్లు పెట్టేసి కొత్త సరుకులు దింపేసి మా ప్రాణాలు తీసేస్తే ఎలాగా బ్రో? నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావాలని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి పోయిన ప్రభుత్వం చాలా తేడా ఉంది. ఇప్పుడున్న యువత మొత్తం కానీ చాలా మంది నష్టపోతున్నారు, రైతులు కానీ ఎవరైనా కానీ. అదే నెక్స్ట్ ఆ రెండు ప్రభుత్వాలు వస్తే మంచి జరుగుతామని మా కోరిక. ఆయన మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్. రాబోయే 2024 ఎలక్షన్ లో ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జనసేన ఎందుకని? జనసేన ఎందుకంటే ఇప్పుడు టీడీపీని చూసాము, వైసీపీని చూసాం కాబట్టి న్యూ పార్టీ. జనరల్గా అందరూ సక్సెస్ లోంచి వస్తారు కదా. జనసేన అంటే ఫెయిల్యూర్ నుంచి వచ్చింది కాబట్టి అలా ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది. అలా తర్వాత ఒక అన్న ఫెయిల్ అయిన తర్వాత తమ్ముడు పార్టీ పెట్టడానికి ఎవరైనా ఆలోచిస్తారు. అలాంటి ఫెయిల్యూర్ నుంచి పుట్టిన పార్టీ ఏదో జనాలకు చేయాలని వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని. పొత్తు పెట్టుకున్నారు కదా, నేను ఇప్పుడే సీఎం అవ్వను, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా? చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్పలేదే. పొత్తులో ప్రజల గురించి నేను పొత్తు పెట్టుకుంటున్నాను, ఇద్దరం కలిసి వెళ్తాం. మీరు ఇన్ని సీట్లు కనుక మనం ఇవ్వగలిగితే మనమే దాని గురించి అడగచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. అది ఇప్పుడు వైసీపీ ఎందుకు వద్దు అంటున్నారు? జగన్ అన్న వైసీపీ వచ్చిన దగ్గర నుంచి పాజిటివ్ అంటే నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి వైసీపీని వద్దనుకుంటున్నాం. వాళ్ళు పాజిటివ్ గానే ఉందంటారు, అంటే సంక్షేమ పథకాలు ఎవరికాల కాన్ఫిడెన్స్ కామన్ కాబట్టి మేమే వస్తామని చెప్తారు కదా. జనాలు చెప్పిన దాంట్లో చూసుకుంటే 100లో 90 మంది నెగిటివ్ గానే ఉన్నారు. నెగిటివ్ దేని వల్ల వచ్చిందంటారు? అంటే చేస్తానని ఏం చేయలేదు కదా. మెయిన్ ఫ్రీ పథకాలు ఎక్కువ అవడం వల్ల ఓకే, డెవలప్మెంట్ లేదు. మెయిన్ డెవలప్మెంట్ లేదు. దానివల్ల మెయిన్ ఉద్యోగ అవకాశాలు లేవు. ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. ఓకే ఓకే, కేవలం ఏంటి మన వాలంటీర్ ఒకటే పెట్టాడు కానీ జనరల్ గా ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే జాబ్స్ అలాంటివి వచ్చాయి కాబట్టి అలాంటివి ఏం లేవు కదా. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటుంది? 2024లో జనసేన తెలుగుదేశం కలిపి ఉమ్మడి పార్టీ, రెండు పార్టీలు కలిపి అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఎందుకని అలా అనుకుంటుంది? ఈ జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లు పడిపోయినాయి, వ్యాపారాలు ఇదైపోయినాయి. రైతులకి గిట్టుబాటు ధరలు లేవు, కొన్నా కానీ డబ్బులు ఇవ్వటం లేదు. రైతులు కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. బిజినెస్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్లు పడిపోయినాయి. టోటల్ గా అన్ని వ్యవస్థలు ఇబ్బందులు పాలవుతున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తున్నారు? ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళకి రాని కూడా రావట్లా. ఆధార్ కార్డులు అన్ని కొన్ని తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు. రాని వాళ్ళకి అసలు రావట్లేదు. వాలంటీర్లు వస్తున్నారు, వాళ్ళందరూ పట్టించుకుంటారు. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప సానుకూలంగా అందరికీ అందేటట్టు ఏం చేయట్లేదు. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం లేదు, ఏం లేదు. బిల్ షాపులు ఫుల్గా ఇచ్చేస్తా ఉన్నారు. మద్యపాన నిషేధం లేదు, ఏం లేదు. విచ్చలవిడిగా మద్యం తాగి జనం కూడా ఈ జగనన్న తయారు చేసిన మందులకి చచ్చిపోతున్నారు. మంచి మందు అంటారు కదా, మంచి మందు లేదు. మనుషులు ఎందుకు చనిపోతారు? అన్ని వేల మంది మనుషులు ఎందుకు చనిపోతారు? కల్తీ మద్యమే అంతా. అసలు కల్తీ మద్యం ఎందుకు మొత్తం రద్దు చేస్తానన్నప్పుడు చేస్తే బాగుండదు. మీ వాగ్దానం నెరవేర్చుకున్న వాళ్ళు. మరి మీ ఊర్లో రద్దు చేశారా మద్యం? మా ఊర్లోనే కాదు, రాష్ట్రంలోనే రద్దు లేదు. మా ఊర్లో రద్దు చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ.